अयन्ते सर्वान् प्रदेशेन सह विष्णुधायः वज्रन्नरुमामामवदसहना वदसो नदमो जाभे स्वाहा रक्षणदो फलामेधा रुद्राणि अङ्घना भूरे विवेदर्णं मत्वा कर्मभावभाज्वत्प्रथमाविभाव स्वाहा मन्यो सरसमार्जनजन्रणन्तव्रन्ते यत्रोणं देवाजो नन्वारुद्रेव देवतन्नैकैकजत्मौ स्वाहा महो नाम सन्निवेलितो विषं विषं यथे संसुजाधे रुद्ररुद्रया आयुजावजन्यमन्दं वाजो आविजाय कर्महे स्वाहा अजामद्रदाय कदः आविभर्षमुखो दत्तानो मन्यसामेके सन्तुष्टं धनमुभ्यो समाकृतमस्मभ्यो दत्तां वरुणश्च मन्यः धन्वनागा धन्वना जिञ्जेम धन्वना तीव्रा समुदो देम అయ్యేను పంపించు ముందు తీసుకోండి ओम यस्ते मन्यानि भक्तते सायकदा जपशति सुमार्शो साक्यावदासमार्गिन्द्वया आयुधासहस्कतेन सहदासहस्कदा स्वाहा चन्द्रो मन स्वाहा अभे हनन्यादवस्तमे यान्नपदा विजयहेत्रोनो विग्रह विग्रह इदसहस्रदेना निर्नसरे होदे संयुधे संचिजाधे उत्तरत्वया आयुधावयन्तिमन्तं भजो विजयाय कर्महे स्वाहा शक्रचन्द्रेवाणव प्रभो अस्माको मन्याधिभावयः ఈరోజు నెల్లూరు నగరంలోని రాయాజీ వీధి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమంతుని యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, ఆ తర్వాత అన్ని రకాల ఫలాలతో అభిషేకాలు, తర్వాత 1,00,000 ఆకులతో స్వామివారికి ప్రత్యేకంగా ఆకు పూజ, ఆ తర్వాత స్వామివారికి మన్యసూక్త హోమం 1108 శక్తులతో మన్యసూక్త హోమం 60 మంది ఋత్వికులతో చేస్తున్నాము. బహుశా ఈ యొక్క కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఇదొక ప్రత్యేకమైన కార్యక్రమంగా అందరు భక్తులందరూ గుర్తిస్తారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తే మాత్రం. అదేవిధంగా మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. సుమారుగా 5,000 మంది భక్తులకి అన్నదానం ఇక్కడ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా స్వామివారికి సాయంత్రం సుందరకాండ ప్రవచనాలు ముగింపు రోజు. గత 2 రోజులుగా సుందరకాండ ప్రవచనాలని ప్రహ్లాదాచార్యులని మధ్వాచార్యులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈరోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి ఈరోజు సీతాదేవి శ్రీరామ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంలో భాగంగా భక్తులందరూ వచ్చి పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని జయప్రదం చేయవలసిన కోరుకుంటున్నాము. కళ్యాణ అనంతరము అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నూతనంగా చేయించినటువంటి
పోయిన సంవత్సరం నూతనంగా ఒంటి వాహనాన్ని చేయించాము. ఆ ఒంటి వాహనం మీద సోమవారం నగరోత్సవ కార్యక్రమం ఉంటుంది. పై కార్యక్రమాలకి భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి హనుమాన్ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలని భక్తులందరికీ కోరుకుంటున్నాను. జై హింద్.